హాయ్ హలో అండి, వెల్కమ్ టు శ్రీను బ్లాగ్స్. బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మినీ తాజ్ మహల్ కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడ మినీ తాజ్ మహల్ ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపించేద్దాం పదండి. ఇదిగోండి. గైస్ ఇప్పుడే ఔరంగాబాద్ వచ్చాము. ఈ ఔరంగాబాద్లో ఆర్మీ క్యాంపులు చాలా ఉంటాయండి. వెళ్ళేటప్పుడు మనం వీలైనంత వరకు కనిపించినంత వరకు చూసుకుంటూ వెళ్దాం. గైస్ ఇప్పుడైతే లంచ్ చేస్తాం. లంచ్ చేసి అయితే మళ్ళీ బయలుదేరిపోతున్నాం. పదండి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఈ తాజ్మహల్ అయితే ఔరంగజేబు కొడుకు వాళ్ళ అమ్మ సమాధి కోసం కట్టించాడని చెప్పేసి చెప్తున్నారండి. ఇక్కడ మనకి ఆగ్రాలో ఉన్న తాజ్మహల్, ఈ తాజ్మహల్ సేమ్ ఇప్పుడే తాజ్మహల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగోండి, అందుకే దీన్ని మినీ తాజ్మహల్ అన్నారు. అదిగోండి దీన్ని మినీ తాజ్మహల్ అంటారంట. ఇలా బయట ఏం స్టాల్స్ ఉన్నాయన్నీ చూసేస్తాం. పదండి. వాటర్ బాటిల్స్ అన్ని అమ్ముతున్నారు. చిన్నపిల్లలు తినేవి ప్రతి ఒక్కటి అమ్ముతున్నారు. కోన్ గి అన్ని అమ్ముతున్నారు. అదిగోండి బయట వచ్చేసి మన ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి నార్మల్ గా. ఇదిగోండి నిమ్మకాయ రసం, తర్వాత నార్మల్ ఫుడ్ ఐటమ్స్, డ్రింక్స్ అన్ని అయితే అమ్ముతున్నారు. ఇందాక చెప్పా కదా తాజ్ మహల్ దగ్గర ఇవైతే ఎక్స్ప్లోర్ చేస్తా అని. హ్యాండ్ బ్యాగ్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. హ్యాండ్ బ్యాగ్స్ కానీ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. లేడీస్ వేసుకునే చౌలీలు కానీ, హ్యాండ్ బ్యాగ్స్, ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి. భయ్యా కిतना రేట్ है భయ్యా? ఏ భయ్యా ఈ బ్యాగ్స్ అయితే 180 అంటండి. అసలు చాలా బాగున్నాయి. మిగతా వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం తిరుగుతా. ఇటు వెళ్దాం ఉంటే కూడా ఇంకా ఇక్కడతో ఎండండి. కాకపోతే ఇక్కడ కూడా సేమ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ అయితే వెళ్ళి వాచ్లు, చిన్న పిల్లలు ఆడుకునేవి, ఫ్రూట్స్ అయితే ప్రతి చోట క్యాంపస్, ఐస్ క్రీమ్స్. ఇంకోండి ఇప్పుడే కదా చెప్పా ఫ్రూట్స్ అంటున్నారని. ఇంకోండి స్వెట్స్, పల్లీలు, నిమ్మకాయ సోడా షాపులు, పానీపూరి షాపులు, టీ షాపులు అన్నీ ఇవే ఉన్నాయండి. మొత్తం అయితే ఇవే ఉన్నాయి. ఇదైతే అసలు ఎంత తిన్నా తరగట్లేదండి. ఇది మొత్తం ఐస్ గడ్డలా ఉందిగా. గుర్రాలు కూడా ఎక్కొచ్చు. మరి ఎంత రేటో మరి మనకు తెలీదు. అడిగి తెలుసుకుందాం. भाई एक रेट कितना? एक रेट कितना? किसको बैठना है? आपको बैठना है? हाँ एक 100 है। एक रेट 100. राउंड राउंड मारते हैं, राउंड. ఓ తాజ్ మహల్ చుట్టూ రౌండ్ మొత్తానికి కలిపి 100 రూపీస్ అంటండి. థ్యాంక్ యూ భయ్య. 100 రూపీస్ అంట. ఇదిగోండి హోటల్స్ చెప్పా కదా ఇందాక. మా మమ్మీ అయితే హ్యాండ్ బ్యాగ్ కొనుక్కుంటా అని వెళ్ళింది. మరి ఎక్కడికి వెళ్ళిందో మరి కనబడట్లా. చూసుకుంటా వెళ్ళి ఇంక నెక్స్ట్ టికెట్ తీసుకొని తాజ్మహల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. మినీ తాజ్మహల్ లోపలికి. అక్కడ చెప్పా కదండి మా బామ్మకి అయితే మనోజ్, మా బామ్మతో అయితే అది వెళ్ళిపోయాడండి. ఇంకా నెక్స్ట్ చెప్పా కదా టికెట్ తీసుకుని అయితే లోపలికి వెళ్ళిపోదాం తొందరగా. ఇంకా వేరే చోట్లకి ఎక్స్ప్లోర్ చేయాల్సిన చాలా అయితే ఉన్నాయి మన దగ్గర. లోపలికి వెళ్ళిపోదాం ఇప్పుడే తాజ్మహల్ లోపలికి. ఫస్ట్ టికెట్ అయితే చూపించాలి. ఫస్ట్ ఇక్కడ టికెట్ అయితే సెక్యూరిటీ దగ్గర అనుకున్నాం, కానీ టికెట్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ మన ఎంట్రన్స్ లో అయితే ఇవ్వాలండి టికెట్. మనం అయితే అక్కడ సెక్యూరిటీ అయిన దగ్గరే టికెట్ అనుకున్నాం. బయట నుంచి చూడండి మినీ తాజ్మహల్ వ్యూ.
పదండి లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి. తెలుగులా తెలుగు మన తెలుగులో అయితే పరిచయం అయ్యారు. చూడండి తెలుగులో గైస్ ఇప్పుడే చిన్న చిన్న ఫోటోలు అవి తీసుకొని మళ్ళీ తాజ్మహల్ చూడడానికి అయితే బయలుదేరిపోయాం. చాలా మంది ఫారినర్స్ అయితే విజిట్ అవుతున్నారు ఇక్కడికి. నైట్ టైం వ్యూ మాత్రం అదిరిపోయింది, కానీ డే టైం వచ్చాం కాబట్టి కొంచెం ఇలా ఉంది. అట్లా జనాలు కూడా బాగానే ఉన్నారు. గైస్ తాజ్మహల్ చూడడానికి ఢిల్లీ దాకా కూడా వెళ్ళాం. అసలు మన ముంబైలోనే ఉంది కదా, ముంబైలో మినీ తాజ్మహల్ అంటారు దాన్ని. అయితే ప్రతి ఒక్కరు ఎక్స్ప్లోర్ చేయండి. చాలా మంది ఢిల్లీ దాకా ఏం వెళ్తాంలే అని ఇక్కడే ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే చాలా మంది ఇప్పుడు కలిసారు, తెలుగు వాళ్ళు కూడా చాలా మంది కలిసారు మనల్ని ఇప్పుడు దాకా. అందులో ఒకరు మా సబ్స్క్రైబర్ అంట, ఆయన ఇప్పుడే వచ్చి నాతో మాట్లాడి వెళ్ళారు. చాలా బాగుంది ఇక్కడ వ్యూ మాత్రం. చాలా మంది అయితే ఫోటోలు దిగుతున్నారు, ఫారినర్స్ అయితే బాగా కనబడుతున్నారు. కింద నుంచి అయితే మన తాజ్మహల్ వ్యూ సరిపోయింది. అసలు ఈ తాజ్మహల్ అనేది మొత్తం పాలరాయితోనే కట్టారు. మొత్తం అసలు తాజ్మహల్ అంటేనే పాలరాయితో కట్టింది. ఇదిగోండి ఇప్పుడే ఎంట్రన్స్, ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అయితే ఇదిగోండి బయటికి అన్నీ పైకి అయితే ఎక్కేద్దాం. ఇదిగోండి మన తాజ్మహల్ వ్యూ. అదిరిపోయింది కదా. ఇక్కడ నుంచి అయితే మొత్తం ఒకసారి ఒక చుట్టూరు రౌండ్ తిరుగు అయితే వ్యూ అయితే చూద్దాం మనం. తాజ్మహల్ వ్యూ ఉంది, అదిరిపోయింది. అది అన్నీ ఎట్లా కట్టారో కానీ అసలు ఎవరికి ఏం అర్థం కావట్లా. ఇదిగోండి మన బ్యాక్ సైడ్ వ్యూ తాజ్మహల్ది. తాజ్మహల్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఇదిగోండి ఇదిగోండి బ్యాక్ సైడ్ వ్యూ. చాలా మంది అయితే ఫొటోస్ వీడియోస్ అందరూ చాలా మంది అయితే ఫోటోలు వీడియోలు బాగా తీసుకుంటున్నారండి. అసలు అదిరిపోయింది వ్యూ మాత్రం. ఇదిగోండి ఇలాంటి పాలరాయి మీద పేర్లు గీర్లు రాయమాకండి. మన పురాతనమైన ఇదంతా చెడిపోతుంది ఇలా పేర్లు రాయడం వల్ల. ఇదిగోండి వ్యూ చూడండి ఎంత బాగుందో. అదిగోండి మొత్తం తిరిగేసి అయితే మళ్ళీ వచ్చేసాం. లోపల మ్యూజియం ఉన్నట్టుంది. చెప్పులు అయితే తీసేసి వెళ్ళాలంట, చెప్పులు తీసేసి వెళ్దాం మొత్తం. ఇదిగోండి ప్రతి ఒక్కరు అయితే స్లిప్పర్ తీసేసి వెళ్తున్నారు, మనం కూడా స్లిప్పర్ తీసేసి వెళ్దాం. ఇదిగోండి బ్యాక్ సైడ్ వ్యూ. పదండి వెళ్ళిపోదాం లోపలికి. మరి ఏంటో గేట్లు అయితే ఉన్నాయి, నాకేం అర్థం కావట్లా గేట్లు అయితే. ఇదిగోండి లోపలికి వెళ్దాం పదండి. లోపల అయితే సమాధి అయితే ఉంది.
స్ట్రక్చర్ చూడండి ఎలా కట్టారో ఏమో కానీ. అవన్నీ ఇంకా మొత్తం అసలు మళ్ళీ ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం మొత్తం లోపల అంతా చూసి. వావ్. గైస్ ఇందాక ఏ పూలు అనుకున్నా కానీ ఇవన్నీ చిల్లర డబ్బులు. అసలు దేవుని మీద భక్తితో ఎంతమంది వేసారో చూడండి. చాలా మంది అయితే వచ్చారు ఇక్కడికి. అసలు చూడండి ఎంత అయితే మనీ కలెక్షన్ ఉందో. సరే పదండి అయితే వెళ్ళిపోదాం. ఇంకా స్ట్రక్చర్ చూసారు కదా, తాజ్మహల్ బయటకి అయితే వచ్చేసాం మళ్ళీ. ఇప్పుడే ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకొని అయితే మళ్ళీ కిందకైతే వెళ్ళిపోతున్నా. చూడండి అగైన్ ఒకసారి వ్యూ అయితే. కిందకైతే వెళ్ళిపోతున్నాం. అదిగోండి మొత్తం బ్యాక్ వ్యూ అయితే. ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే అండి, మేము మొత్తం ముగ్గురు వచ్చాము. నేను, మా మమ్మీ, మా అత్త. అయితే వాళ్ళిద్దరిని వెళ్ళిపోండి, నేను మెల్లగా ఎక్స్ప్లోర్ చేసుకుని వద్దాం అనుకున్నా. తీరా చూస్తే మ్యాటర్ ఏమైందంటే వాళ్ళిద్దరిని పంపట్లేదు అక్కడ. నేను వస్తే కానీ వాళ్ళిద్దరు వెళ్ళలేదంట అవుటింగ్కి. ఎంతమంది అయితే లోపలికి వచ్చామో అంతమంది అయితే బయటికి వెళ్ళిపోవాలంట మొత్తం. అదండి, ఇది కూడా ఒక చిన్న ఇదే మనకి. ఎందుకంటే నేను అలాగే జరిగింది కదా మనకు కూడా, అందుకే. సరేనండి. తాజ్మహల్ పక్కనే ఇదేదో ఉంది. జస్ట్ అటు నుంచి ఇటు వచ్చా మెల్లగా. ఇది ఇక్కడ ఏదో ఉంది. ఇక్కడ కొంతమంది పిక్స్ అయితే దిగుతున్నారు సేమ్ స్పాట్లో. ఏం లేదు గైస్, నార్మల్గా వాకింగ్ ఏరియా లాగా ఉంది కొంచెం. ఇంకా అదేం చూస్తాంలే అని చెప్పేసి అటు సైడ్ అయితే వెళ్ళట్లా. ఇదిగోండి స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొచ్చినట్టున్నారు హాలిడేస్గా. అందుకే స్కూల్ పిల్లలు కూడా వచ్చినట్టున్నారు ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇదిగోండి ఏదో సార్ మళ్ళీ అయితే తాజ్మహల్ వ్యూ చూడండి. సరే మనం అయితే ఇంకా బయటికి అయితే వెళ్ళిపోదాం తాజ్మహల్ నుండి. అదండి గైస్, ఇప్పుడైతే మనం తాజ్మహల్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయాం. ఇదిగోండి బయట వ్యూ. గైస్ ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేసేద్దాం. ఈ వీడియో కనుక నచ్చలేదో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.